గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు కోదండరామ్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు వెంకట్ గారికి, అట్లాగే బేగ్ గారికి, జుల్ఫికర్ గారికి, గౌరవ శాసనసభ్యులు గణేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర పుర ప్రముఖులకి, అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకి అందుబాటులోకి రావాలని ఆశించి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దాదాపు 1000 పడకల ఆసుపత్రులు పైబడి 53 ఎకరాల్లో టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద ఈ భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకి అంకితం చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. ఇదేదో కేవలం ఒక బిల్డింగ్ కాదు. ఈ భవనం భవిష్యత్తులో లక్షలాది మంది తెలంగాణ ప్రజానికానికి వారి వైద్యానికి ఉచితంగా సేవలు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం ఆషామాషిగా జరిగినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు ఎక్కడో పత్రికల్లో చూశాను ఒక ప్రకటన. మేము ఆసుపత్రిని కట్టాము, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రారంభోత్సవం చేయడానికి పోతున్నారు అని ఒక ప్రకటన చదివాను. చదివిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి పూర్వాపరాలన్నీ లెక్కలతో సహా తీసి ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని భావించి కొన్ని లెక్కలతో వచ్చాము మీ దగ్గరికి. లేకపోతే మేము చేసిన ప్రతి పనిని మేమే చేసామని చెప్పుకునేటువంటి ఒక తప్పుడు సంస్కృతితో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునేటువంటి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో తిరుగుతాం. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 నుంచి 8,922 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఖర్చుని పెట్టి తద్వారా ఇటువంటి భవంతులు అనేకం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయబోతాం. ఈరోజు ఉదాహరణకి రాష్ట్రంలో 6 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి టిమ్స్ సరత్నార్ కానీ, టిమ్స్ అల్వాల్ కానీ, టిమ్స్ ఎల్బీనార్ కానీ, వరంగల్ ఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, లేకపోతే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, లేకపోతే దశాబ్దాలుగా కోరుకుంటున్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన నూతన భవన నిర్మాణం కానీ, వీటన్నిటికి సంబంధించి కేవలం 6 ఆసుపత్రులకు సంబంధించి కేవలం మేము వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లోనే 3,880 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ల నిర్మాణానికి రిలీజ్ చేసి ఆసుపత్రుల్ని పూర్తి చేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం.
మరి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఏం చేశాడంటే ఆ లెక్క కూడా నేను చెప్తాను. దాంతోపాటు ఈరోజు అదనంగా ఈ ఈ ఈ టిమ్స్ హాస్పిటల్ కాకుండా అదనంగా ఇంకొక 193 హెల్త్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి 3,953 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు వెచ్చించి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగా ఈ పనులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనం వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యం పైన ఫోకస్గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిధులు కొంత కొరత ఉన్నప్పటికి కూడా ప్రత్యేకంగా అక్టోబర్ నెల నుంచి జులై వరకు యాక్సలరేటెడ్ పేమెంట్స్ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో కేవలం అక్టోబర్ నుంచి జులై వరకు 1,452 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఈ భవనాలు కంప్లీట్ కావటానికి నిధులు కేటాయించాలని చెప్పి ఆ నిధులు రిలీజ్ చేపించినటువంటి వృత్తాంతం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రాదలుచుకున్నాను. అంతేకాదు, ఇవి కాకుండా ఇంకా అదనంగా మరొక 331 కోట్ల రూపాయలతో సబ్ సెంటర్స్ నిర్మాణానికి సంబంధించి కూడా నిధులు రిలీజ్ చేయటం జరిగింది. ఇవన్నీ కలిపి ఇప్పటికీ 8,922 కోట్ల రూపాయలు కేవలం ఈ 2.5 సంవత్సరంలోనే వైద్య శాఖ సంబంధించి పనులు చేపించి నిధులు రిలీజ్ చేపించినటువంటి దృష్టాంతం ఇది. మరి ఆ పెద్ద మనిషి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఈరోజు మేము కట్టామని చెప్పినటువంటి పెద్ద మనిషి కేవలం 10 ఏళ్ల సమయంలో ఈ టీమ్స్ సంబంధించి లేకపోతే ఈ సూపర్ స్పెషాలిటీ సనత్ నగర్ బిల్డింగ్ సంబంధించి కేవలం వారు ఖర్చు పెట్టింది కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే. ఎక్కడ 8,000 కోట్ల పైబడి ఉన్నటువంటి 8,922 అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలు మేము ఈ ఆసుపత్రుల నిర్మాణాలకు సంబంధించిన నిధులు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా సనత్ నగర్ సంబంధించినటువంటి ఈ హాస్పిటల్కి దాదాపు 1,126 కోట్లకు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్కి ఇప్పటికే మొత్తం 845 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రిలీజ్ చేసి ఈ బిల్డింగ్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే అందులో కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మేము కట్టాము, ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయి ఇనాగరేషన్ చేస్తున్నాను. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టి వీటన్నింటినీ ప్రజలకు అంకితం చేసి కార్యక్రమానికి ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి విషయాన్ని పక్కదో పట్టించడం కోసం, ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం వీళ్ళు చేసేటువంటి ఇటు సోషల్ మీడియాలో చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు గమనిస్తారని నేను ఆశిస్తూ మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ ప్రజలకి వైద్యం సంపూర్ణంగా అందాలి, ఎటువంటి భారం ఈ రాష్ట్ర ప్రజలపైన పడకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకే చెందాలి, దోపిడి గురి కాకూడదు, దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. కాబట్టే దాదాపు 9,000 కోట్ల రూపాయలు కేవలం 2.5 సంవత్సరాలు ఖర్చు పెట్టగలిగాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే, కేవలం బిల్డింగుల నిర్మాణానికి మాత్రమే. ఇవి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలు ఉంటే 1,06,00,000 కుటుంబాలకి సంవత్సరానికి వారి కుటుంబంలో వైద్యం చేయించుకోవటానికి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపూర్ణంగా అమలు చేస్తూ ప్రతి నెల ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులు 100 కోట్ల పైబడి ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తాం. ఇటు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యం చేయించుకున్నటువంటి పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు, అట్లాగే ఈ ఆసుపత్రుల్లో కట్టినటువంటి వాటిలో కావలసిన సామాగ్రి కోసం వెచ్చించే నిధులు,
వీటన్నిటిపైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం కాబట్టే కేవలం 2.5 సంవత్సరాల్లో ఇటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని పూర్తి చేస్తూ ఇంకా ఇది ఒక్కటి ఆరంభం మాత్రమే. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అనేక ఆసుపత్రుల్లో ఈ సంవత్సర కాలంలోనే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీ బిల్డింగులు ప్రారంభం చేస్తూ వేల బెడ్స్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతుంది. ఈ ప్రభుత్వ వైద్యం ఈ శాఖ ప్రజలకి అంకితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న సంగతి మీ అందరికీ తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతోనే 2 విషయాలు చెప్తూ మీ అందరికీ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఇటువంటి గొప్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులో తీసుకుని వస్తున్నందుకు అటు ముఖ్యమంత్రి గారికి ఇటు హెల్త్ మినిస్టర్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పేద ప్రజలందరికీ అందుబాటులోకి వస్తున్నటువంటి ఇవన్నీ ఆధునిక దేవాలయాల్లాగా భవిష్యత్తులో పనికొస్తాయని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్